యేసుక్రీస్తు 6 దినములైన తర్వాత చదవండి. యాకోబును, యోహానును, పేతుర్ని ఇలా ముగ్గురిని తీసుకొని యేసు ప్రభు ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వెళ్తాడు. ఎక్కడికండి? ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వెళ్తాడు. ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు కింద ఉంటారు, యేసు ప్రభు ఒక 4 అడుగులు ముందుకు వెళ్తాడు. 4 అడుగులు. మీరు ఎప్పుడన్నా ప్రార్థన చేసుకునేటప్పుడు బాగా పోరాడాలనుకోండి, గుంపుల్లో చేసుకోకుండా బాగా దూరంగా ఎవరు కనపడిన ప్లేస్లోకి వెళ్ళిపోయి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా మీ ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. అప్పుడు బయటపడిద్ది. మీరు ఎవరు చూడనప్పుడు ప్రార్థన చేస్తారు చూడండి, అప్పుడు మీ అంతరాత్మ మీతో మాట్లాడిద్ది. నిజమండి. మీరు ఎవ్వరు లేకుండా ఒక్కళ్ళే ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తారు చూడండి, అప్పుడు మీ అంతరాత్మ మాట, ఏంది ప్రార్థన చేస్తున్నావా, నేనేం చూసావు తెలుసా నువ్వు అనిద్ది. మళ్ళీ నువ్వు ఒంటరిగా ప్రార్థన ఏంటి ప్రార్థన చేస్తున్నావా, నువ్వు ఇందాక యువతను గొడవడు వచ్చావు తెలుసా అనేది లోపల ఉన్న అంతరాత్మ. ఒకవేళ ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు మనల్ని ఏడిపించే వాళ్ళు ఉండరు. నువ్వు నిజంగా ప్రార్థన చేసేది నీకు ఎక్కడ తెలుస్తుందంటే, నువ్వు ఏకాంతంగా దూరంగా వెళ్ళి నిశ్శబ్దమైన వాతావరణంలో ప్రభువుని చూసేటప్పుడు ఖచ్చితంగా నీ అంతరాత్మతో నువ్వు మాట్లాడుతూ ప్రార్థన చేస్తావు. నీ అంతరాత్మతో నువ్వు సంభాషణ చేస్తూ నువ్వు ప్రార్థన చేస్తావు. అలాంటి సన్నివేశాన్ని ఎదుర్కోవాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అందరిలో కలిసి ఎవరైనా ప్రార్థన చేస్తారు, అందరితో పాటు ఎవరైనా కేకలు పెడతారు, అవన్నీ కాదు. కానీ ఒంటరిగా ఉండి ప్రార్థన చేసినప్పుడు నిశ్చయంగా నీ ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. ఎందుకో తెలుసా? నీ మనసాక్షిని వెరిగి ముందు పశ్చాత్తాపడుతూ, అయ్యో ప్రభువా, గడిచిన దినములు నేను అలాంటి భయంకరమైన స్థితిలో నిలబడినా, నన్ను ఇప్పుడు నువ్వు లేవనెత్తి ఆశ్చర్యంగా నన్ను బలపరుస్తున్నావు అని చెప్పి నీ అంతరాత్మనితో మాట్లాడుతూ నిన్ను ప్రార్థన చేయించింది అనమాట. అప్పుడు నీ దగ్గరకు వచ్చే దురాత్మలను బయటకు తోలుకుంటా దేవుని ఆత్మని దగ్గరికి పిలుస్తావు. స్తోత్రం కలుగును గాక.